హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్ఎస్ గార్డెనింగ్కి స్వాగతం. ఏంటి ఇద్దరు బాడీ గార్డులు పెట్టుకున్నారని చూస్తున్నారా? ఈరోజు అయితే మీ అందరి కోసం ఒక చిన్న వీడియో అండి. అది ఏంటంటే పాట్ మేకింగ్ అనమాట. అంటే మనం ఇంట్లో అందంగా పాట్స్ ఎలా చేసుకోవాలి, అసలు కొనుక్కోకుండా మనం ఇంట్లోనే ఈజీగా సిమెంట్ ఇసుక కలిపి పాట్స్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో మా శ్యాము సాయి చూపించబోతున్నారండి. వీడేమో సాయి అండి, అందరికీ తెలుసు కదండి వీడు సాయి అని. అలాగే తిను శ్యామ్ అండి. అసలు ఈజీగా మన ఇంట్లోనే మన చేతులతో పాట్స్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది వీళ్ళిద్దరి చేతుల మీదుగా చేయించబోతున్నామండి. అలాగే మనం బయటికి వెళ్ళేటప్పుడు, నర్సరీస్కి వెళ్ళేటప్పుడు మంచి మంచి పాట్స్ కనిపిస్తాయి కదండి, చూడగానే అబ్బా ఎంత బాగున్నాయి ఈ పాట్స్ అనేది అనిపిస్తుంది. సో అలాగా అనిపించే పాట్స్ అండి ఇవి. రకరకాల షేప్స్, రకరకాల డిజైన్స్, అలాగే రకరకాల సైజుల్లో కూడా మేమైతే ఆల్రెడీ మేము చేసుకున్నాం. మీకోసం అనమాట ఈ వీడియో చేయడం. కేవలం మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుంటారని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కిందనున్న బెల్ బటన్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలే ఈ చిచ్చర్ పిడుగులు అనేది ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అసలు ఏంటి ఈ పాట్స్ గోల్ అనేది ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. చూసారు కదండి, బౌల్స్ ఉన్నాయి, అలాగే మనకి ఇక్కడ చిన్న చిన్న కుండీలు కూడా వేసుకున్నాం. అవి కూడా ఒకసారి ఎలా తీస్తారో మా పిల్లలు ఒకసారి చూడండి. ఇవి ప్లెయిన్ బౌల్స్ కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుందండి. అదిగో చూసారా, డెడ్ ఈజీగా వచ్చేవి అవి. నెమ్మదిగా మీరు ఏదన్నా బోర్లించేటప్పుడు కింద క్లాత్ కానీ డోర్ మ్యాట్ ఏమన్నా ఉంటే వేసుకోండి. అదిగో వచ్చింది చూసారా. ఇక్కడ మనం మట్టి పెట్టుకున్నామండి ఆల్రెడీ. అంటే మనకి హోల్ కావాలి కదండి. మనం ఇలా డైరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, హోల్ పెట్టుకోవడానికి మళ్ళీ మనం డ్రిల్లింగ్ మిషన్ అనేది తెచ్చుకోవాలి ఎక్కడి నుంచైనా. ఇలా మనం మట్టి ముద్దని రౌండ్ బాల్గా చేసి పెట్టేసుకుంటే ఈజీగా మట్టిని మనం నీటిలో పెట్టినది మట్టి కరిగిపోద్ది. ఏదైనా పుల్లతో కానీ అగో మా సాయి తీస్తున్నాడు కదా, అలా చేసినా సరే అక్కడ హోల్ అనేది ఏర్పడుతుంది, ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఒక మోడల్ తీసుకున్నాం కదా, మిగతా మోడల్ ఇవేంటంటే చిన్న చిన్న టబ్స్. ఇవి ఏం కష్టపడక్కర్లేదు, కొంచెం చిన్న శ్రమ ఉంటుంది. అంటే నెంపదిగా తీయాలండి. ఇది మనం ఈజీగా దడాలు మనం తీసేయకూడదు. అదిగో ఎందుకంటే ఇవి ఈ కుండీలకి చిన్న కర్వింగ్ ఉంటుందండి, సన్నగాని. ఆ కర్వింగ్లోని సిమెంట్ పట్టేస్తుంది కాబట్టి కొంచెం మనం అలా మెడిగించుకున్నట్టు, అంటే మనం దాన్ని లూజ్ చేయాలన్నమాట. ఒకసారి లూజ్ చేస్తే వచ్చేస్తుంది. అదిగో దీనికి కూడా మట్టి బెడ్ పెట్టారు కదండి, చూసారు కదా మట్టిది. సో అది ఉంది కాబట్టి అలా మనం చేతితో తీసుకున్నా వచ్చేస్తుంది. మనకి డ్రిల్లింగ్ మిషను మళ్ళీ దీంతో ఏదో మేకేసి ఇవన్నీ కొట్టుకోకుండా అలా మట్టి ముద్ద యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అండి అసలు ఈ కుండీలు చేసుకోవడం. ఇంకో మోడల్ చూపించు. మేము ఇలాంటివి చాలా రకాల మోడల్స్ చేసుకున్నామండి. అటు ఇటు మెడ్డిగించేస్తే ఇది కొంచెం పైదున్న ఆ టబ్ ఏదైతే ఉందో చిన్నది కొంచెం మెడ్డిగిస్తే లూజ్గా అయిపోతుందండి. అప్పుడు మనం ఈజీగా దాన్ని డ్రాప్ అవుట్ చేసుకోవచ్చు. అది చూసారా, లోపల ఎలాగుందో చూపించు ఒకసారి ఆ షేప్. ఇప్పుడు దీన్ని కూడా మనం బోర్లించుకొని నెమ్మదిగా కింద క్లాత్ పెట్టమన్నాను కదండి, ఆల్రెడీ నేను మ్యాట్ వేసాను, అదే బెడ్షీట్ వేసాను. ఇది కూడా సైడ్స్ కానీ మీదని కానీ చిన్న చిన్నది కొట్టుకుంటే కొంచెం విడుదలైనట్టు ఉంటుందండి, అంటే కొంచెం లూజ్ అయినట్టు ఉంటుంది. అప్పుడు మనం ఈజీగా దీన్ని పైకి తీసుకోవచ్చు అనమాట. గట్టి బాదకూడదండి, చిన్నది కొట్టేమా లేదా అన్నట్టుగా చిన్న ట్యాప్. అదిగోండి చూసారా. నాకు ఈ కుండీలు అయితే భలే నచ్చాయండి, చాలా బాగున్నాయి. మోడల్ కూడా చూసారు కదండి. మనకి బయట డిజైన్ కూడా చాలా చక్కగా వచ్చింది. బయట ఎలా అయితే కుండీలు ఉంటాయో అలా మనం రెడీ చేసుకున్నాం, అంటే అలా మనం తయారు చేసుకున్నాం. దీనికి మనం కావాలనుకుంటే చిన్న సిమెంటు వాటర్ కలిపి అలా ఆ కన్నాలు, చిన్న చిన్న బబుల్స్ కన్నాలు ఉండిపోతాయి కదండి, ఎయిర్ బబుల్స్ లాంటివి, వాటికి మనం చక్కగా ఆ సిమెంట్ అనేది అప్లై చేస్తే ఇంక అదంతా ప్లెయిన్గా బాగుంటుంది. మిగతా కూడా తీసేస్తున్నాడు మా సాయి. వీటిలో అన్నీ నేను సక్లెంట్స్ చిన్న చిన్న మొక్కలు అవి పెట్టుకున్నానండి.
మనకి ఇలాంటి షేప్స్ రావాలనుకుంటే మనం ఒకటి పెద్దది తీసుకోవాలండి, అలాంటి షేప్ ఉన్నదే ఇంకొకటి చిన్నది తీసుకోవాలి. అది కూడా ఏంటంటే ఈ చిన్నది అనేది ఇందులో ఇన్సెట్ చేస్తే కరెక్ట్గా ఇన్సెట్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే చిన్న గ్యాప్ ఉండాలండి, చిన్నదంటే మరి అందులో ప్లేస్ చేయాలి కాబట్టి చిన్న గ్యాప్ ఉండాలి. సో అందుకే ఈ 2 సైజెస్ అనమాట. ఆ చిన్న అవి కూడా ఇవ్వ కలర్స్ ఇది పట్టుకో. సో మనం ఈ మోడల్ తీసుకున్నాం కాబట్టి ఇది కూడా చూసారా, ఇది కూడా కనిపిస్తుంది కదండి, ఇది పెద్దది. అలాగే ఈ చిన్నది అనేది ఇందులోనే ఇన్సెట్ అయ్యేటట్టు మనం చెక్ చేసుకోవాలి. ఇదైతే మనకి 25 రూపీస్, ఇదైతే మనకి 40 రూపీస్. ఇలా మనం తెచ్చుకున్నట్టయితే ఎన్ని కుండీలు కావాలంటే అన్ని కుండీలు చేసుకోవచ్చు. అలాగే మనం ఒక్కసారి దీనికి మదుపు పెట్టుకుంటే చాలా రకాలైన కుండీలు చేసుకోవచ్చు. మనం రకరకాలుగా చేసుకొని మంచి కలరింగ్ చేసుకొని ఎవరైనా వచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్కి ఇవ్వచ్చు. ఏదో ఒకటి. ఇంకో మోడల్ ఇదిగోండి, దీంట్లోకి అయితే మనకి ఈ షేప్ నాకు దొరకలేదు. సో అయితే పైకి అయితే మనకి ఈ షేప్ వస్తుందండి, లోపటైతే ప్లెయిన్ వస్తుంది. అలాగా ఇది కూడా ఇందులో ఇన్సెట్ చేస్తే ఈజీగా మీకు కనిపిస్తుంది కదండి. ఇలా మనకి లోపటికి వెళ్ళాలి. దీని లోపటికి కరెక్ట్గా ఇన్సెట్ అయ్యిందా లేదా, ఈ పై గ్యాప్ ఏదైతే ఉందో ఒక మనకి 1/2 ఇంచ్ అయినా అంటే ఒక 1/2 ఇంచ్ అయినా మనకి ఖాళీ ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇవ్వండి నేను తీసుకున్న కుండీలు అయితే ఇవి. ఇంకా రెక్టాంగిల్ షేపు, స్క్వేర్ టైప్ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా నేను తయారు చేసుకుని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఇవన్నీ రిమూవ్ చేసాం కదండి. ఈ రిమూవ్ చేసుకున్న వాటిని ఇవన్నీ కూడా మనం ఒకసారి పొడి క్లాత్తోని జస్ట్ ఇలాగా తుడిచేసుకోవాలన్నమాట. అంటే మనకి సిమెంట్ ఏదైనా ఉండిపోయినా రఫ్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనకి క్లియర్ చేసుకోవాలన్నమాట. వీళ్ళు ఇప్పుడు తుడిచేస్తారో ఒకసారి చూడండి. ఈ పైన ఏదైతే లేయర్ ఉందో తుడుచుకున్నాం కదా, దీని లోపటైతే తుడక్కర్లేదండి, ఎందుకంటే ఇది అవుటర్ పార్టికల్ కాబట్టి బయటన ఉంటుంది కాబట్టి తుడక్కర్లేదు. నెక్స్ట్ అలాగే ఇది కూడా క్లీన్ చేసుకోవాలండి, ఇది ఇన్నర్ పార్టికల్ కాబట్టి. ఇప్పుడు ఈ చిన్న కంటైనర్కి ఆయిల్ ఉంటుంది కదండి, మనం ఏ ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో ఇంజిన్ ఆయిల్ అనేది నేను దగ్గర ఒక 4 years నుంచి వాడుతున్నామండి. మా వ్యాన్ రిపేర్ వచ్చినప్పుడు ఆ ఇంజిన్ ఆయిల్ అనేది తీసేశారనమాట. తీస్తే ఎందుకో దానికి పని చేస్తుందిలే అని తీసుకొచ్చాము. అంటే మనం మీకు తెలిసిందే కదండి, ఏది మనం వేస్ట్ చేయము, ఏదోలాగా ఏదో ఒకటి ఉపయోగిస్తామని. సో ఈ 4 సంవత్సరాల నుంచి మాకు ఇంజిన్ ఆయిల్ ఇలా కుండీలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫన్నీగా ఉంది కదండి, ఇది ఫన్నీ కాదండి కానీ నిజం. ఇది ప్రాక్టికల్గా మేము చేసుకుంటున్నాం అనమాట ఇవన్నీ కూడా. ఈ ఆయిల్ అనేది మనం ఇలా అప్లై చేసుకోవాలి. చెయ్యి పెట్టకండి డైరెక్ట్గా, ఎందుకంటే చెయ్యి అంతా అవుతుంది కదా. క్లాత్ ఏదైనా పెట్టుకొని లేదా స్పాంజ్ అయినా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఖాళీ లేకుండా ఆయిల్ అనేది నీట్గా అప్లై చేసుకోలేటండి, అదే వాడు చెప్తున్నాడు ఇందాక నుంచి నాకు. సో ఇంకొక టిన్ ఉంది కదండి, అదే ఇంకొక కంటైనర్ ఉంది కదా, ఆ కంటైనర్ కూడా వాడు అప్లై చేస్తున్నాడు. ఇవన్నీ రాసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మనం. ఇలా మనం చాలా రకాలైన కుండీలు చేసామండి. చాలా మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చిన్న కుండీలు, పెద్ద కుండీలు, సక్లైంట్స్కి వేసుకోవడానికి. అలాగే పెద్ద కుండీల్లోనైతే మొక్కజొన్నలు పండించామండి మేము లాస్ట్ ఇయర్ అయితే. అవైతే వీడియోస్ ఏమీ లేవు చూపించడానికైనా. చిన్న చిన్న గ్రూవ్స్లో కూడా ఆయిల్ వెళ్ళాలండి, ఎందుకంటే సిమెంట్ కదండి వెంటనే గట్టి పడిపోతుంది. మనం కరెక్ట్గా ఆయిల్ అనేది అప్లై చేయకపోతే మటుకు మనకి ఆ కుండీ అనేది వేస్ట్ అవుతుంది. వేస్ట్ అయితే ఏమవుతుంది, ఆ సిమెంట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే మనం చక్కగా జాగ్రత్తగా చేసుకునేటప్పుడే మనం జాగ్రత్తగా అన్ని నీట్గా చేసుకుంటే ఒక్క కుండీ కూడా వేస్ట్ అవ్వకుండా వస్తుందండి. ఆయిల్ అనేది ఇలాగ అప్లై చేసుకున్నారండి. కాకపోతే ఇప్పుడు 3 మోడల్స్ నేను చేసి చూపిస్తున్నాను. అంటే నేను కాదు, మా పిల్లలు. మిగతా మళ్ళీ తర్వాత వేసుకుంటాము. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం సిమెంట్, ఇసుక ముందుగానే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనం సిమెంట్, ఇసుక ఎలా కలుపుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ఈ చిన్న బౌల్తోని 3 బౌల్స్ శాండ్ అనేది తీసుకోవాలన్నమాట. అది మనం రెగ్యులర్గా బీచెస్కి ఇవి వాడకూడదండి, మనం కన్స్ట్రక్షన్స్ కాటికి వాడతాం కదండి, ఆ శాండ్ మనం వాడుకోవాలి. ఏటి ఇసుక అంటారు కదండి, మనకి వస్తుంటుంది ఇల్లులు అవి కట్టుకునేటప్పుడు, ఆ ఇసుకనే వాడాలి. సో ఆ చిన్న బౌల్స్తోని మనం 3 బౌల్స్ ఆఫ్ శాండ్ తీసుకోవాలి. నెక్స్ట్
2 బౌల్స్ ఆఫ్ సిమెంట్ తీసుకోవాలి. అదే కొలత అండి, మనకి ఈజీ కొలత అనమాట. మీరు ఎక్కడ బ్రేక్ అవ్వదు, అలా అని ఎక్కడ ముక్కలు అయిపోదు, అలాగని మెత్తగా కూడా ఉండదు. చక్కగా స్ట్రాంగ్గా మంచి బౌల్, మంచి అందమైన బౌల్ లాగా మనకి తయారవుతుంది. ఇలాంటి కంటైనర్స్ అంటే ఈ బౌల్స్ నేను చాన్నాళ్ళ నుంచి వాడుతున్నానండి. కొనేదైతే ఒకసారి మనం కొంటాం, కుండీలు అయితే చాలా దింపున్నామండి, అసలు లెక్కలేని కుండీలు దింపున్నాము. చాలా గిఫ్ట్స్ రూపంలో ఇచ్చాము, అలాగే డెకరేషన్ పర్పస్లో వాడతాము. నా దగ్గర సక్లెంట్స్ అన్నీ కూడా మీరు చూసే ఉంటారు. వీటిల్లోనేనండి నేను సక్లెంట్స్ అనేవి నేను పెంచుతున్నాను. సో ఇప్పుడు సిమెంట్ కలిపేస్తారేమో చూద్దాము. సో ఇప్పుడైతే మేము లెక్క ప్రకారం అయితే మేము తెచ్చేసుకున్నామండి ఆల్రెడీ, ఎందుకంటే మిగతావి కూడా ఉన్నాయి. ఈ పాట్స్తో పాటు మిగతా 2 రకాలైన పాట్స్ కూడా దించుకోవాలి కాబట్టి వీళ్ళనేది ఆల్రెడీ కొలత పెట్టుకొని తెచ్చారు. సో మీరైతే మటుకు మీరు ఎలాంటి పాట్స్ చేసుకుంటారో ఆ పాట్స్ నుంచి వచ్చే కొలతలతోనే మీరైతే చేసుకోండి. సిమెంట్ ఇసుక అనేది వాటర్ పొయ్యక ముందే మనం కలుపుకోవాలండి, అంటే 2 బాగా మిక్స్ అవ్వాలన్నమాట. మిక్స్ అయిన తర్వాత అప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇసుక అలాగే సిమెంటు 2 కూడా మంచిగా మిక్స్ అయిపోవాలండి. చూసారు కదండి, ఇలాగా ఇసుక మొత్తం సిమెంట్ అనేది చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్తోని దాన్ని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని చక్కగా ముద్ద చేసుకోవాలి. నా దగ్గర అయితే బడా వాగుతారండి అందరూని, ఓ చక్క జోకులు అన్నీ. ఇక్కడ వచ్చేటప్పటికి అస్సలు వాయిస్ మ్యూట్ అయిపోతుంది, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి కూడా. కొంచెంగా కలుపుకోవాలండి. ఒకసారి వాటర్ వేసేస్తే పుర్రు అయిపోతుంది కదా, అలాగైతే మనకి పనికిరాదనమాట. సో కొంచెంగా మనం కలుపుకోవాలన్నమాట. చూసారు కదండి, అవలేలుగా కలిపేసాడు మా సాయి అయితే. ఆ మిక్చర్ అనేది అలా ఉండాలండి, కరెక్ట్ అయిన మిక్చర్ అనేది రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదండి, వాటిల్లోని మనం ఇప్పుడు దీన్ని ఫిల్ చేసుకోవాలన్నమాట. అది ఎలాగో కూడా మనం చూసేద్దాం. ఈ మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. తినే మిక్చర్ కాదండి, సిమెంట్ ఇసుక కలుపుకున్న మిక్చర్ అనమాట ఇది. సో ఇలా మనం ముందుగా రాసి పెట్టుకున్న ఈ కంటైనర్స్లోని ఆల్రెడీ ఆయిల్ అనేది రాసి పెట్టారు కదండి షాము. సో వాటిల్లోని మనం వేసుకోవాలన్నమాట. చూడండి, ఆ ముద్ద అనేది ఇలా ఉండాలి. సో ఆయిల్ అనేది ఇలా మనం చుట్టూరు అప్లై చేసుకోవాలన్నమాట. చిన్న బొల్లు కూడా ఉండకుండా మొత్తం అంతా ఆయిల్ అనేది అప్లై చేయాలి. మీరు కొబ్బరి నూనె వాడచ్చు, కుకింగ్ ఆయిల్ వాడచ్చు, ఏ ఆయిల్ అయినా వాడచ్చండి, వ్యాజ్లైన్ కూడా వాడచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. అయితే మనం నిండుగా వేసుకోకూడదండి. అంటే లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమైనా ఉండిపోయినా అవన్నీ కూడా అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. అడ్జస్ట్ అయ్యి కన్నాలు లేకుండా వస్తాయి. మనం ఇలా ట్యాప్ చేయకపోవడం వల్ల బబుల్స్ లాంటివి ఏర్పడిపోయి అందులోని కన్నాల్లాగా వచ్చేస్తుంటాయి అన్నమాట. సో అలా రాకుండా మనకి ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట. వెళ్ళిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని దాన్ని ట్యాప్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఖాళీ లేకుండా మొత్తం ఎయిర్ లేకుండా ఫిల్ అవుతుంది అన్నమాట ఆ సిమెంట్ అనేది. సో అలా చేసుకున్న తర్వాత మనకి చిన్న బౌల్ ఉంది కదా, చిన్న కంటైనరు, దాంట్లోని అది ఇన్సర్ట్ చేయాలి. చేసి మొత్తం ప్రెషర్ అంతా ఉపయోగించాలండి. హ్యాండ్కి ఎంత ప్రెషర్ ఉందో అంత ప్రెషర్ అంతా మనం ఉపయోగించాలి. ఉపయోగించి మనం చూసారు కదండి మా సాయి ఎలా కొడుతున్నాడో. మనకి 4 వైపులు అలాగా ట్యాప్ చేసుకుంటే, చెప్పాను కదండి ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయని. సో అలా లేకుండా మనకి ఈజీగా గోళం అనేది నీట్గా ఉంటుంది. సో 4 పక్కల లెవెల్ చూసుకోండి. చూసుకొని అలాంటి బరువు ఏదన్నా ఉన్నది ఒక వస్తువు అండి, మేమైతే ఇటుక పెడుతున్నాము. అలా మనం ఏదన్నా అంటే కొంచెం హార్డ్గా ఉన్న ఇటుక కానీ ఏదన్నా ఆ డబ్బాలో రాళ్ళు కానీ ఏమన్నా కదలకుండా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్నప్పుడు మనకి ఇలా మనం సెట్ చేసి కదపకుండా పక్కన పెట్టేసుకోవాలండి. రేపు మార్నింగ్ కల్లా మనకి కావాల్సిన కుండీ అనేది రెడీగా వచ్చేస్తుంది అన్నమాట. సో అలా రెడీ చేసుకుంది మనం పక్కన పెట్టేసాం. ఈ కంటైనర్ అంటే ఈ పాట్ అయితే నాకు చాలా ఇష్టం, మంచిగా వస్తాయండి ఇందులోవి. ఆల్రెడీ మనకి వెనకాతల ఉన్నాయి కదండి. నెక్స్ట్ ఇంకో వీడియోలో కూడా మీకు చూపించాను, టాస్క్ వీడియోలోని ఉమ్మెత్తి చెట్టేసి చూపించాను. అది ఇలా మనం సిమెంట్ మిక్చర్ని అందులో వేసుకొని చక్కగా ట్యాప్ చేసుకోవాలండి. ఈ ట్యాపింగ్ సిస్టమ్ ఏదైతే కరెక్ట్గా మనం చేసుకున్నామో ఎయిర్ బబుల్స్ అవి లేకుండా, అంటే చిన్న చిన్న కన్నాలు అవి లేకుండా నీట్గా కుండీ అనేది రైట్ రౌండ్ చుట్టూరు కూడా మనకి నీట్గా వస్తుంది అనమాట. అంటే ఆ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట. అది అలా చుట్టూరు సరిపోయినట్టు చూసుకొని మనం బరువు అనేది దాని మీద ప్లేస్ చేసుకోవాలి.
అలా ప్లేస్ చేసుకుంటే అవి ఎటు కదలకుండా నీట్గా మనకి రేపు మార్నింగ్ కల్లా మనకి కుండీలు అనేవి రెడీ అయిపోతాయండి. ఆల్రెడీ అక్కడ అవుతుంది, ఇంకోటి శ్యామ్ కూడా వేసేస్తున్నాడు. మరీ పైకి వేసుకోకూడదండి, పైకి వేస్తే మొత్తం అంతా మనం ప్రెషర్ ఇస్తాం కదా హ్యాండ్తోని, చిన్న బౌల్తోని, ఆ మొత్తం ఆ మిక్చర్ అంతా మనకు బయటకు వచ్చేసి అందవికారంగా ఉంటుంది, షేప్ అయితే రాదు, లెవెల్గా అయితే ఉండదు. మనం ఏదైనా సరే హాఫే వేసుకోవాలి, ఏదైనా సరే హాఫ్ కంటే ఇంకా తక్కువ వేసుకుంటే మంచిది. ఇలా ఈ 3 మోడల్స్ చేసి చూపించాం కదండి. ఇప్పుడు ఇంకొక మోడల్ చూపిస్తున్నాను, అంటే సేమ్ మోడలే, అంటే మీకు ఈజీగా మట్టి పెట్టుకుంటే హోల్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మట్టి ముద్దని ఎలాగ అప్లై చేస్తాం ఒకసారి చూడండి. అంటే మా దగ్గర అయితే డ్రిల్లింగ్ మిషన్ ఉంది, మేము ఈజీగా డ్రిల్ చేసుకుంటాము, ప్రాబ్లం లేదు. సో అందుకని అలా చేసాము. మీకోసం ఇది ఒకటి మట్టి ఎలాగా ప్లేస్ చేయాలనేది ఒకసారి చూసేద్దాం. చూసారు కదండి, ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మట్టి ముద్ద మనం తీసుకొని చక్కగా మధ్యలోని దాన్ని అప్లై చేయాలండి. కదలకుండా మనం దానికి కొంచెం అద్ది పెట్టి ఉంచాలన్నమాట. ఇప్పుడు మనం ఆ సిమెంట్ మిశ్రమం ఏదైతే ఉందో దాంట్లోని యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం మళ్ళీ చేత్తో నీట్గా ప్రెస్ చేసుకొని బరువు ఏదైనా పెట్టుకోవాలన్నమాట. ఇటుకి పెట్టిన తర్వాత ఒకసారి మనం చుట్టూరా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈజీగా అవి వచ్చిన తర్వాత ఆ మట్టిని అక్కడి నుంచి తీసేస్తే మనకి హోల్ అనేది ఈజీగా ఏర్పడుతుంది అనమాట. ఇదేనండి, చూసారు కదండి, ఈజీగా మన ఇంట్లో మన చేతులతోనే పాట్స్ తయారీ ఎలా ఉందండి, బాగుంది కదా. మాకైతే చాలా బాగా ఉపయోగపడతాయండి చిన్న చిన్న పాట్స్. అంటే మనం నారు పోసుకోవడానికి, సక్లెంట్స్కి, అలాగే చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న క్రాటన్స్ మొక్కలు పెంచుకోవడానికి, గార్డెనింగ్కి ఎంతో అందాన్ని తెచ్చే ఈ పాట్స్ అనేది మీరు చూసారు కదండి, చాలా మంచిగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తాయండి, కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే ఈ పాట్స్ వల్ల ఇంకొక ఉపయోగకరమైన విషయం ఏంటి అంటే, మనం బోన్సే మొక్కలు అనేవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి పాట్స్, అంటే మనం నర్సరీస్లోని చిన్న చిన్న పాట్స్ తెచ్చుకుంటాం కదండి, అలాంటివి తెచ్చుకోకుండా ఇలాంటి పాట్స్ యూస్ చేస్తే బోన్సే కూడా మంచిగా ఉపయోగపడతాయండి. బోన్సే అంటే అందరికీ తెలిసిందే కదా, చిన్న చిన్న కుండీల్లోని పెద్ద పెద్ద మొక్కలు పెంచుతాం. సో అదే అనమాట. ఇప్పుడు మా సాయి బోన్సే అంటే వాడికి చాలా ఇష్టం, చిన్న చిన్న మొక్కల నుంచి పెంచుతాడనమాట, అవి చాలా బాగుంటాయి. సో ఇలా అండి మనకి బోన్సే కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. సో అలాగే రకరకాల కుండీలు అవి కూడా నేను మీకు చూపిస్తాను. శ్యామ్ ఒక్కొక్క మోడల్ చూపించు. స్టార్టింగ్ చేసుకున్న కుండీ ఇది మేము గుర్తుగా ఉంచుకున్నాము. ఇది తయారు చేసి అయితే మనకి 3 years అయిపోయిందండి. స్టార్టింగ్ వేసుకున్నది కాబట్టి ఇది ఇలా, అంటే ఈ మోడల్ స్టార్టింగ్ వేసుకుని 3 years అయింది. ఇది అలా గుర్తుగా ఉంచుకున్నాం అనమాట. ఈ కుండీలు అయితే చెప్పనక్కర్లేదండి, ఇవైతే 4 years దాటిపోయి ఈ కుండీలు ఆల్రెడీ. చూసారా ఎంత ఓల్డ్ అయిపోయిందో ఇది. ఇలాంటి వాటిల్లోని నేను నారు పెట్టుకుంటానండి, నారు పెట్టుకొని పెద్ద వాటికి షిఫ్ట్ చేస్తుంటాను అనమాట. ఇంకా చాలా రకాలైన కుండీలు ఉన్నాయి. మీరు ఆల్రెడీ కొన్ని స్మైలీస్ చూసుంటారు కదండి, ఇలా మనం పాట్స్ వేసుకున్నవి ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఎంత బాగుందో చూసారు కదా. ఇలాంటి పాట్స్ అండి, ఇవైతే నాకు చాలా ఇష్టం, భలే ఉంటాయి. స్మైలీస్ అయితే చాలా అందంగా ఉంటాయండి. అలాగే ఇంకా చాలా రకాలైన పాట్స్ చేసుకున్నాము, డిజైన్స్ చేసుకున్నాము, అయితే ప్లేస్ చేసి ఉన్నాయి కాబట్టి నేను తేలేకపోయాను ఇక్కడికి. ఎప్పుడైనా వీడియోస్లోనే నేను మీకు షేర్ చేస్తాను. ఇది పెద్ద కుండీ అండి మీరు చూస్తున్నది. ఇప్పుడు ఇందులోనేనండి నేను లాస్ట్ ఇయర్ కార్న్ పెంచామండి, చాలా ఎక్సలెంట్గా వచ్చాయి. మనం వేసుకున్న ఫర్టిలైజర్స్, కంపోస్ట్ వల్లేనండి మనకి ఎంత ఈల్డ్ కూడా వస్తుంటుంది. అయితే అదండి విషయం. ఈ పాట్స్ గోల్ అయితే చూసారు కదండి, మీకు నచ్చింది అనుకుంటాను. ఎవరైనా కుండీ అనేది చేసుకున్నట్టయితే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టండి. సో మీరు కూడా చేసుకుంటే అదొక హ్యాపీనెస్ అండి నాకు కూడాని. అది కూడా షేర్ చేయండి. అంటే ఇప్పుడంటే ఇప్పుడు కాదు, మీరు చేసుకునేటప్పుడు నాకు షేర్ చేయండి, నేను కూడా మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటాను. ఓకేనా? మరి రండి, అయితే మనం పాట్స్ చేసుకున్న విధానం చూసాం కాబట్టి ఈరోజు మన హోమ్ టూర్లో ఒక పార్ట్ అయిన డైనింగ్ హాల్ చూద్దామండి. డైనింగ్ హాల్ అంటే అది డైనింగ్ హాల్లో ఉండదండి,
అక్కడ హాల్ అయితే ఉంటుందండి, కానీ డైనింగ్ టేబుల్స్ అయితే ఏమీ ఉండవు. మేమందరం కిందనే కూర్చొని భోజనం చేస్తాము. అసలు ఆ విధానం ఏంటనేది మనం వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. చూసారు కదండి, పిల్లలు ప్రేయర్ చేసే విధానం ఇదనమాట. వాళ్ళ డైనింగ్ టేబుల్ అయితే ఇదేనండి. మనకి ఇక్కడ గర్ల్స్ ఉంటారు, నెక్స్ట్ బాయ్స్ని కూడా చూసారు కదా. వాళ్ళు ఏంటంటే 10 years బిలో బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడే లంచ్ చేస్తారనమాట. మిగతా వాళ్ళందరూ కూడా బాయ్స్ హోమ్లో ఉంటారు. ఆ ఫొటోస్ కూడా 2 షేర్ చేస్తాను, అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అయితే మా చిచ్చరు పిడుగులు ఎలాంటి పాట్స్ దింపారో చూసారు కదండి మా సాయి శ్యామ్ అయితే. నాకైతే దగ్గర చాలా రకాలైన పాట్స్ మేము దింపుకున్నామండి. పెద్ద కుండీలు దింపాము, చిన్నవి, అలాగే డెకరేషన్ పర్పస్ పాట్స్ తయారు చేసుకున్నాం. అలాగే ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా మేము పాట్స్ తయారు చేసుకొని అందులో క్రాటన్స్ కానీ సక్లెంట్స్ కానీ వేసి గిఫ్ట్స్గా ఇస్తుంటాం. మొక్క అనేది ఇస్తే చాలా ప్రేమతో రిసీవ్ చేసుకుంటారండి, ఓకేనా. సో అలాంటివే మీరు కూడా తయారు చేసుకుంటారని చిన్న ఆశ మాకు. అయితే ఈ వీడియో అయితే మీకు తప్పకుండా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను, అలాగే నచ్చిందని అనుకుంటున్నాను. సో అయితే ఈరోజు మన వీడియోలో మన హోమ్ టూర్లోనే ఒక భాగమైన చిన్న రూమ్ అండి. చిన్న రూమ్ అంటే అది మాది డైనింగ్ రూమ్ అనమాట. పిల్లలు అక్కడే భోజనం చేస్తారు. మాకైతే డైనింగ్ టేబుల్స్ ఏమీ ఉండవండి, కిందనే చక్కగా కూర్చొని అందరం భోజనం చేస్తాము. చక్కగా ప్రేయర్ చేసుకున్నారు కదండి, అన్నీ కూడా చూశారు కదా. మీరు మంచిగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా ఎంజాయ్ చేశారు. అసలు నిజంగా మీకు నిజంగా ఖచ్చితంగా నచ్చింది అనుకుంటే మటుకు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో అయితే మరి రేపు వీడియోలో మళ్ళీ మేము ముందుకు రాబోతున్నామండి. అది కూడా నెక్స్ట్ ఇంకేదైనా ఒక రూము, అంటే హోమ్ టూర్ కోసం అడిగారు కాబట్టి మీకోసం చిన్నగా నేను చేసి చూపిస్తున్నాను. ఒకసారి అయితే వీడియో లెంతీ అయిపోతుంది. అలాగే ఆ తర్వాత మీరు కోరుకున్న పిల్లల యాక్టివిటీస్ కూడా నేను యాడ్ చేస్తానండి. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ అనేవి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అయితే మరి ఉంటానండి, రేపు మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటాను. మరి సమస్తలోక సుఖినో భవంతు.